నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మా వీడియోస్ మీకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు గ్రామదేవతలలో మనం చెప్పుకుంటున్న తల్లి పేరు మైసమ్మ తల్లి. అత్యంత ప్రాముఖ్యత ప్రజాదరణ కలిగిన తల్లి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలంలో ఉంది ఈ తల్లి ఆలయం. ఇక్కడే కాక అనేక చోట్ల ఈ తల్లి ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఉంది ఈ తల్లి ఆలయం. ఇప్పుడు ఆ ఆలయం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అమ్మ విగ్రహం సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. సాధారణంగా ఆలయ గోపురం దాని విశిష్టత తెలియచేస్తుంది. అలాంటి విభిన్న రీతిలో ఆలయ గోపురం ఉంటుంది. ఇక్కడ గోపురం పైభాగం తెరిచే ఉంటుంది. బంజారా వాళ్ళు లేదా లంబాడా కులానికి చెందిన వారే ఇక్కడ పూజారులుగా ఉంటారు. ఈ తల్లిని మైసిగండి మైసమ్మ అని పిలుస్తారు. చాలా మహిమగల తల్లి. వారాంతరాల్లో జాతర సమయాల్లో ఇక్కడ భక్తులు లెక్కకి మించి వస్తారు. మైసమ్మ అంటే మహంకాళి అని అర్థం. కాళీ స్వరూపమే ఈ మైసమ్మ తల్లి అని చెప్తారు. ఈమె భక్తుల కోరికలను తప్పక నెరవేరుస్తుందని, ఆ తల్లి పేరు తలిస్తే చాలని ఎంతో శక్తిగల దేవతని చెప్తారు. ఇక్కడ గోపురం చాలా పెద్దది. పైన భాగం తెరిచే ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిన పర్యాటక కేంద్రం అని కూడా చెప్తారు. ఈ ఆలయానికి స్థానిక ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు. బోనాలప్పుడు ఈ తల్లి ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ వెనుక భాగంలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, శివుడు వంటి అనేక ఆలయాలు చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద కోనేరు ఉంది. ఈ తల్లి కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇక్కడ స్వయంభూగా వెలిసిందని చెప్తారు. అమ్మ ఆలయం చూడచక్కగా, సువిశాలంగా, శోభాయమానంగా ఉంటుంది. చుట్టూ అనేక విగ్రహాలతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందర ఇక్కడ చిన్న శిలా విగ్రహం ఉండేదట. ఒక భక్తుడు ఇప్పుడున్న తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెప్తారు. నిత్యం పూజలందుకునే ఈ తల్లి మత సామరస్యానికి ప్రతీక అని చెప్తారు. దసరా నవరాత్రులు, బోనాలలో, శివరాత్రి బ్రహ్మోత్సవాలలో, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఆలయం ఏదో ఒక పూజలతో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతమని చెప్పేవారు. అలాంటి చోట అమ్మ వేప చెట్టు కింద ఒక పుట్టలో వెలిసిందట. ఆ తర్వాత గ్రామస్తుల కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు వెళ్ళి చూడండి అని చెప్పగా వారు అమ్మని అక్కడ శిలారూపంలో పుట్టలో చూశారట. 7 అంతస్తుల గాలిగోపురం, అద్భుతమైన ముఖమంటపం, 20 అడుగుల పొడుగుతో అమ్మ రూపం, ఎంత చూసినా తనివి తీరదు మనకు. ఈ ఆలయ నిర్మాణానికి, ఈ తల్లి పూజలకు పంతునాయక్ అనే ఆయన చాలా కృషి చేశారు. ఇక్కడ నాగదేవత కూడా ఉంది. అమ్మ గర్భగుడి ద్వారానికి ఇరువైపులా ఉన్న శక్తి స్వరూపాలు చూడచక్కగా ఉంటాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఆలయంలో కనిపించే స్తంభాలు. ఇవి ఒకదానికి ఒకటి వేరువేరుగా ఎంతో బాగుంటాయి. ప్రతి స్తంభం దాని మీద అమ్మ వాహనమైన సింహం ఉంటుంది. 74 స్తంభాలు ఉంటాయి. అమ్మవారి 4 చేతుల్లో 4 రకాలైన ఆయుధాలతో ఉంటుంది తల్లి. నీలివర్ణంలో ఉంటుంది ఈ తల్లి. ఇక్కడ ఈ దారిలో వెళ్ళే వాహనాలు ఇక్కడ ఆగి అమ్మకి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉండే నాగపుట్టలో ఉండే పెద్ద సర్పం కార్తీక పౌర్ణమి రోజున దర్శనమిస్తుందట. అమ్మవారిని ఏదన్నా కోరిక కోరుతూ ఇక్కడికి వచ్చే భక్తులు టెంకాయ ముడుపులు కట్టి అమ్మకి ఒడిబియ్యం పోసి పసుపు కుంకాలు, చీరసారెలు, గాజులు సమర్పిస్తారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఈ తల్లి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ జంతు బలులు కూడా ఉన్నాయి. అమ్మ కరుణ అపారం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆపదలో ఆదుకునే ఆదిశక్తి స్వరూపం. కళ్ళల్లో పెట్టుకొని కాపాడే కరుణామూర్తి. అమ్మ అని ఆర్తితో పిలిచే వారిని పరుగున వచ్చి అక్కున చేర్చుకుంటుందట ఈ తల్లి. రండి, ఆ తల్లి దీవెనలు పొందండి. అమ్మ ఆలయాన్ని తప్పక దర్శించండి.
ఆమె శుభాశీస్సులు పొందండి. ఓం శ్రీమాత్రే నమః. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో తల్లితో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. హరి ఓం.